ఈ దొండ తీగలు అసలు మీరు నాటమండి, కానీ నిమ్మ చెట్లకు ఆటోమేటిక్గా అవి వస్తూనే ఉంటాయి అనమాట. ఇవి నిమ్మ చెట్లకు మంచిదా కాదా, అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇవి తినొచ్చా లేదా అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఆ, చూడండి ఎలా మొత్తం నిమ్మ చెట్లకు మొత్తం మేము అసలు ఏంటి నిమ్మకాయలు కాపించాలి, నిమ్మ తోట పెంచాలనేది మా టాస్క్ అనమాట. అయితే ఇక్కడ ఈ పెద్ద టాస్క్ ఏంటంటే, ఇప్పుడే ఉన్నాయి చూడండి, చిన్న చిన్న సైజులు ఉన్నాయి నిమ్మకాయలు. మాకు పెద్ద టాస్క్ ఏంటంటే ఈ దొండ తీగలండి. మేము అసలు ఇవి కోరుకోమన్నమాట, కోరుకోకుండానే అవి మొలుస్తాయి, ఇలా పెరిగిపోతాయి చూడండి. విత్ ఇన్ డేస్లో అనమాట, 1 వీక్లో ఇలా పెద్దగా అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదైనా పనిలో ఉన్నాం అనుకోండి ఇలా అయిపోతాయి అనమాట, చాలా ఇబ్బంది పెడతాయి. ఇలా ఉండడం వల్ల చెట్టుకు హీట్ అనమాట. అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే, మామూలుగా ఇవి అడవి దొండండి, మనం తినలేము, చాలా చేదుగా ఉంటాయి. కొందరు పచ్చడి పెట్టుకుంటారట, నాకు తెలియదు. దొండకాయలు ఈ చేదుగా ఉంటాయి, పచ్చడి పెట్టుకుంటారట. ఇవి అడవి దొండ అనమాట. అయితే ఏంటి అంటే ఇక్కడ ఇవి ఇలా పారుతాయండి, మనకి దిగుబడి తక్కువగా వస్తుంది, చెట్టు డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం తీసేయాలి. ఇక్కడ ఇవి అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే, పక్షులు ఈ అడవి దొండ పండ్లు ఉంటాయి చూడండి, అవి తిని తీసుకొచ్చి ఇలా చెట్టు మీద ఆలినప్పుడు రెట్టలేస్తాయి కదా, అప్పుడు ఇవి మొలిసి అలా పెద్దగా అయిపోతాయి. విత్ ఇన్ డేస్లో అనమాట పెరిగి పెద్ద అయిపోతాయి. ఇప్పుడు నేను ఇవి తీసేస్తున్నాను చూడండి. ఈ 3 టూల్స్ అనమాట, ఈ 3 వస్తువులు యూజ్ చేసి నేను ఇవి తీసేస్తాను. ఒకటి గడ్డపార, 2 కర్రలు అండి. అవి సేమ్ మనం కాయ కోసేటప్పుడు కూడా యూజ్ చేస్తాం. ఇలా యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ఇలా యూజ్ చేసి అది తీస్తాను అనమాట, గడ్డపార పెట్టి తీస్తాను అనమాట నేను. చూడండి, ఫస్ట్ అలా లేపుకోవాలి, తర్వాత మామూలు కాయ కోసినప్పుడు కూడా కాయ తీసుకోవడానికి కూడా అలా చేస్తాం అనమాట. అలా మనం తీస్తామన్నమాట. చూడండి, ఏదో నేను నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూశానండి ఇలాంటి వీడియో. వాళ్ళు అడవిలో ఒక ఇల్లు కట్టుకోవడం కోసం, మట్టి కోసం కానీ తవ్వుతుంటారు చూడండి. నాకు అలా అనిపించింది అనమాట. నేను తవ్వినప్పుడు నాకు అనిపించలేదు, నేను తవ్వినప్పుడు దొండ తీగలు తవ్వినట్టే అనిపించింది నాకు. ఎప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి నేను డబ్బింగ్ చెప్తున్నాను చూడండి, నాకు అలాగే అనిపించింది. ఏదో నేను అడవిలో ఈ నేషనల్ జియోగ్రఫీ ఛానల్కి వీడియో చేస్తున్నట్టే అనిపించింది నాకు నిజంగా. సో ఇవ్వండి దొండ తీగలు మన కష్టార్జితం. అయితే ఇవి ఎక్కువగా పిచ్చి చెట్లకే అండి, పిచ్చి చెట్లకే ఉంటాయి. నేను మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇదేమో మంచి చెట్టు కానీ ఒరిగింది, కొంచెం ఆరోగ్యంగా ఉండేది, సీడ్ మంచిది అనమాట. ఇది మాత్రం పిచ్చిది. ఆ నిమ్మకాయలు దేనికోసం కాదండి, మీకేం చేతబడి చేయట్లేదు, ఫోన్ సపోర్ట్ కోసం పెట్టాను అనమాట. ఇలా తీసుకోవాలి. వాటర్ పెట్టినప్పుడు ఈజీగా వస్తుంది, వాటర్ పెట్టినప్పుడే తీస్తామన్నమాట. వాటర్ పెట్టి ఇలా వస్తుంటాయి చూడండి. మొత్తం దొండ తీగలు ఏంటంటే మొత్తం హీట్ అయిపోయి చెట్టుకి పిందె రాలిపోద్దండి, ఆకు రాలిపోద్ది. సో చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట. మనం ఏమంటాం, పిట్టల్ని ఏమనలేవు. వీలైతే వాటికి ఏమైనా డైపర్స్ వేయగలిగితే చూడాలి, ఆలోచించాలన్నమాట. మీకు ఇంతకుముందుకు నేను పెట్టిన నిమ్మకాయలు ఇవే అనమాట, మీకు చూపిస్తున్నాను. ఇలాంటివి మీకు సిటీలో దొరకవండి, ఇవి న్యాచురల్గా పండినవి. మీకు ఎక్కడైతే అమ్ముతారో, పండ్లు అమ్ముతారు కదా, పాలిపోయి ఉంటాయి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా పర్ఫెక్ట్ ఎల్లో ఉండవు, పాలిపోయి ఉంటాయి. అవి కార్బైడ్తో పండబెట్టి ఇస్తారనమాట మీకు. ఇవ్వండి దొండ తీగలు, డిఫరెన్స్ చూపిస్తాను మీకు చూడండి. ఇదేమో తీగ చాలా పెద్దగా, వేరు చాలా పెద్దగా ఉన్నదనమాట. ఇది చాలా డేంజర్ అనమాట, మొత్తం బలం అంతా తినేస్తుంది. మీకు ఇంకోటి చూపిస్తాను, చిన్న గడ్డలాగా చూడండి, క్యారెట్ లాగా ఉందని చూడండి ముందుకి. వీటి వల్ల చాలా డేంజర్. అది కూడా డేంజర్, మొత్తం చెట్టు మీద పారిపోతే ఇది ఇంకా ఎక్కువ బలం తీసుకుంటుంది అనమాట. అదండి. థ్యాంక్ యూ సో మచ్.